ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 15వ తేదీ ఆదివారం రోజున మీ జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఊహించినటువంటి ఒక వార్తనైతే మీరు వినబోతున్నారండి. మరి ఇంతకీ ఆ యొక్క వార్త ఏమిటి, అది శుభప్రదంగా ఉంటుందా, అశుభప్రదంగా ఉంటుందా, అదేవిధంగా రేపటి రోజున మీకు జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ఏ విధమైన నియమాలను పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మేము ఏం చెప్తామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వృశ్చిక నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కార్యదీక్షతను కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ రోజున చాలా కీలకమైనటువంటి రోజుగానే చెప్పుకోవాలండి. ఈ రోజు మీరు వినబోయేటువంటి ఒక రహస్యము అనేది మిమ్మల్ని చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేయక తప్పదు. అలాగే ఈ రోజున కొన్ని నిజానిజాలను మీ యొక్క రక్త సంబంధికుల యొక్క గుండెల్లో గుబులు పుట్టిస్తాయండి. మీరు ఎందుకు బాగుపడడం లేదు, అలాగే మీ యొక్క చేతికి వచ్చినటువంటి డబ్బు అనేది ఎందుకు మీకు ఈ విధంగా చేతిలో ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నిలవడం లేదు, అలాగే మీరు కోట్లు సంపాదించవలసినటువంటి జాతకులు అయినప్పటికీ కూడా ఎందుకు అప్పుల ఊపులో కూరుకుపోతున్నారు. దీనికి కారణం గ్రహాలు కాదండి. దీనికి కారణం మీ యొక్క జాతక దోషం కూడా కానే కాదు. దీనికి ఏకైక కారణం కేవలం మీ పైన ఉన్నటువంటి నరఘోష. నరుడు ఏడుపులకు నల్లరాయి కూడా పగులుతుంది అని అంటూ ఉంటారు కదండి పెద్దలు, ఊరికే అనడండి. అయితే ఆ యొక్క ఏడుపు అనేది, ఆ యొక్క అసూయ అనేది, ఆ యొక్క కళ్ళు అనేవి బయట వారిదే అంటే కానే కాదండి, మీ ఇంట్లో మీ చుట్టూ ఉన్నటువంటి తిరిగేటువంటి బంధువులదే కేవలం. అయితే ఈ రోజున ఆ యొక్క వ్యక్తులు ఎవరు ఏంటి, ఆ యొక్క రహస్యాన్ని అయితే మీరు తెలుసుకొని తీరుతారనే చెప్పాలండి. మరి అంతేకాకుండా మీ యొక్క జీవితంలో కొన్ని రకాల సమస్యలు అయితే ఇప్పటి వరకు మీరైతే అనుభవిస్తూ వస్తున్నారండి. అలాగే గత కొంత అంటే మీ యొక్క శత్రువుల నోళ్ళు మొయ్యవలసినటువంటి రోజు అని చెప్పుకోవాలి. ఈ రోజు ముందుగా మీ యొక్క సనాతన ధర్మాన్ని, కొంత పరిహారాలను నమ్మేటువంటి వారు తప్పకుండా వారిని అంటే నరసింహస్వామి వారిని అయితే ఒక్కసారి మనసులో తలుచుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ఈ రోజున మీరు చేసేటువంటి పూజా పరిహారాలు కూడా మీకు చాలా రెట్టింపు అయినటువంటి ఫలితాలను అయితే ఇస్తాయండి. కలియుగంలో నరఘోషను పోగొట్టేటువంటి శక్తి కేవలం గోవింద నామానికి మాత్రమే ఉందండి. కాబట్టి మీరు ఏంటంటే ఈ రోజున సహజంగానే మీ యొక్క లగ్జరీ అంటే చాలా ఇష్టం అండి. ఈ యొక్క రాశి వారికి అందంగా ఉండడం అనేది కూడా చాలా ఇష్టం. నలుగురిలో కూడా రాయల్టీగా బ్రతకడం అనేది ఇష్టము. మీకు తెలివితేటలు కూడా చాలా లోటు అనేది ఉండదండి. వ్యాపార దక్షకు ఎటువంటి లోటు అనేది ఉండదు. కానీ మీ యొక్క పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంటుంది అంటే, ఒకవైపు కోట్లు సంపాదించేటువంటి యోగము అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. మరొక వైపు ఏంటంటే చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవలేనటువంటి పరిస్థితి అయితే వచ్చినట్లుగా మీకైతే మీ యొక్క అవకాశాలు వచ్చినట్లుగా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఉంటున్నాయన్నమాట. ఆరోగ్యం అంతా కూడా బాగున్నట్లే ఉండి సడన్గా ఒక్కసారిగా హాస్పిటల్కు ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య లేదంటే తల్లిదండ్రుల మధ్య ఇటువంటి ఏ కారణం అనేది లేకుండా గొడవలు, ప్రశాంతత అనేది లేకుండా పోగొట్టుకుంటున్నారనమాట. చాలా రోజుల నుండి ఇదే జరుగుతూ ఉందండి. అయితే గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటేనండి, ఎప్పుడైనా ఒక మనిషి ఎదుగుతూ ఉంటాడో అప్పుడే శత్రువులు కూడా పుడతారనమాట. కానీ మీరేంటంటేనండి దురదృష్టం ఏంటంటే మీ యొక్క శత్రువులు బయట ఎక్కడో లేరండి. కేవలం వారు మీతోనే ఉంటున్నారు, మీతోనే తింటున్నారు, మీతోనే నవ్వుతున్నారు, మీ వెనకాలే గోతులు తవ్వుతున్నారు. అయితే వారు మీ యొక్క సొంత అన్నదమ్ములు కావచ్చు, లేదంటే అక్క చెల్లెళ్ళు కావచ్చు, లేదంటే మీ ఇంటి పక్కన ఉండేటువంటి దగ్గర బంధువులు కావచ్చు. వీడు ఇంత బాగా బ్రతుకుతున్నాడే, వీడికి అసలు ఇల్లు ఎలా వచ్చింది, వీడు పిల్లలు ఇంత లగ్జరీగా ఎంత బాగా చదువుతున్నారో అనేసి వారు అయితే కళ్ళు మీ మీద పడుతూ ఉన్నాయండి. ఆ కళ్ళల్లో ఎటువంటి విషయం అనేది ఏంటంటే మీ యొక్క జీవితాన్ని రాను రాను సర్వనాశనం చేస్తూ ఉంటుందన్నమాట. అయితే మీ యొక్క బంధుమిత్రుల యొక్క ఏడుపులు ఉందని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అని అనుమానం మీకైతే కలగవచ్చండి. కొన్ని లక్షణాలు అయితే మేము చెప్తామండి. ఇవి మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు జరుగుతాయేమో లేదో చూడండి. కారణం
లేనటువంటి అలసట, అంటే మీరు ఉదయం నిద్ర లేవగానే ఏదో కొండ మోసినట్టు అలసటగా మీకు ఉండడము, ఒళ్ళంతా నొప్పులు, బద్ధకము, ఏ పని చేసినా కూడా చేయబుద్ధి కాకుండా ఉండడము, ఇది నరకోశలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం అండి. డబ్బు ఆవిరైపోవడము, అంటే మీ చేతికి పెద్ద మొత్తము డబ్బు రాగానే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒకరికి అంటే ఆరోగ్యం బాగోలేకపోవడమో, ఏదో ఒక రిపేర్ అనేది రావడమో, లేదా ఏదో ఒకటి పోగొట్టుకున్నటువంటి వస్తువులు ఏదో ఒకటి ఈ విధంగా జరుగుతూ ఉండడం, డబ్బు అనేది నిలకడలేకపోవడం, ఇంట్లో చికాకులు, మీ భార్యాభర్తల మధ్య ఇరువురి మధ్య కూడా అన్యోన్యపరంగా ఉన్నప్పటికీ కూడాను ఏదో ఒక విషయంలో సమస్యలు అన్నాక ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. కానీ ఏంటంటే ప్రతిరోజు కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అది ఖచ్చితంగా నరదిష్టి కారణం అన్నమాట. అయితే చిన్న విషయానికి కూడా పెద్ద యుద్ధం జరగడం, ఆహార విషయం అవ్వడము, మీరు ఎంత మంచి భోజనం అనేది చేసినప్పటికీ కడుపులో ఏదో ఒక విధంగా అలర్జీ, ఎటువంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉండడం, పిల్లల వైఫల్యము అన్నమాట. ఈ పిల్లలు బాగా చదివేవారు అప్పటికీ కూడా సడన్గా ఏంటంటే చదువులు వెనకడిపోవడం, మొండిగా తయారవడం, చెప్పినటువంటి మాట వినకపోవడం, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా మీకైతే అనుమానం లేదండి, మీరు భయంకరమైనటువంటి నరఘోష అనేది ఉంటుందన్నమాట. అయితే మీ యొక్క బంధువుల చూపు మీ ఇంటి దీపాన్ని ఆర్పేయడానికి చూస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అసలు వారు ఆ యొక్క బంధువులు ఎవరనేది కూడా ఈ రోజున మీరు తప్పకుండా తెలుసుకుంటారండి. మీ యొక్క బంధువుల్లోని మీ చుట్టూ ఉన్నటువంటి వారిలో ఒక లెటర్ కూడా ఈ రోజున మేమైతే ఆ యొక్క లెటర్తో స్టార్ట్ అయ్యేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారో లేదంటే ఒక్కసారి అయితే తెలుసుకోండి. ఆర్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ యొక్క వ్యక్తి మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి, మీరు మాట్లాడేటువంటి తీరుకి మిమ్మల్ని అందరూ కూడా పొగుడుతున్నారు అనేటువంటి తీరుకి, ఆ యొక్క విధానాన్ని అందరూ కూడా మిమ్మల్ని చక్కగా, అంటే మీకు వచ్చేటువంటి గౌరవ మర్యాదలు కూడా వారికి నచ్చడం లేదనమాట. మిమ్మల్ని బాగా పొగుడుతూ ఉంటున్నారనేసి, మిమ్మల్ని అదృష్టవంతులు అని చెప్పేసి బాగా నలుగురిలో కూడా మిమ్మల్ని అధికంగా, అంటే అందరికంటే కూడా మిమ్మల్ని ఎక్కువగా ఒక మంచి అంటే ప్రయారిటీ అనేది ఇస్తున్నారని చెప్పేసి ఆ వ్యక్తి యొక్క ఏడుపు అనేది మీకు ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడి పైకి వస్తుంటే చప్పట్లు కొట్టేటువంటి చేతులు అయితే చాలా తక్కువగా ఉంటాయండి. కాళ్ళు లాగేటువంటి చేతులే ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీరు మీ యొక్క విజయానికి, మీ యొక్క లాభాలను ఎప్పుడూ కూడా రహస్యంగానే ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఆర్తో ఎవరైతే మీకు, అంటే ఆర్ అనేటువంటి అక్షరం లెటర్తో ఉన్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ కూడాను కాదండి, కేవలం మీ చుట్టూ ఉన్నటువంటి వారిలో ఆర్తో ఎవరైతే ఆ యొక్క లెటర్తో, ఆ యొక్క అక్షరంతో అయ్యేటువంటి పేరు ఉంటారో వారిలో కొంచెం రోజు రోజును కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంచెం గోప్యంగా, అంటే మీ యొక్క రహస్యాలను గోప్యంగా ఉంచుకోండి. ఇంకొక విషయం, కొంతమంది బంధువులు నోటితో ఏది కూడా అనరండి, కేవలం వారి యొక్క కళ్ళతో చూసి నిట్టూరుస్తూ ఉంటారు. అయ్యో మాకు లేదే వీళ్ళకు ఉంది అనేటువంటి ఆ యొక్క నిట్టూర్పు అనేది చాలండి మీ కోట్ లాంటి ఇటువంటి ఇంటిని కూడాను అంటే కూల్చేయడానికి దీన్ని ఒక అగ్ని కూడా అవసరం లేదు. భయంకరమైనటువంటి నరఘోషాన్ని కూడా అని చెప్పుకోవచ్చండి. ఆ యొక్క నరఘోష తగిలితే చేసేటువంటి ప్రతి ఒక్క వ్యాపారం కూడా దిశగా తీసేస్తూ ఉంటుందండి. చేతిలో ఉన్నటువంటి ఉద్యోగముకు ఊడిపోతాము. అలాగే ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎటువంటి, అంటే మీకు అనారోగ్య సమస్య అనేది లేకపోయినా ఊరికి డబ్బులు అనేది తగినటువంటి విధంగా రోగాలకు అనేది వస్తూ ఉంటాయి. అయితే మీరు గమనించుకోవచ్చండి, ఎప్పుడైతే కానీ కొత్త కార్లు, కొత్త వస్తువులు, లేదంటే ఇల్లు కట్టుకుంటారో అప్పటికప్పుడే నష్టాలు కూడా కొంతమందికి వెతుక్కుంటూ వస్తాయండి. ఎందుకంటే ఆ యొక్క వస్తువులను చూసి 10 మంది ఏడుస్తారు. కాబట్టి మరి ఈ యొక్క దీనికి పరిష్కారం అనేది కూడా లేదా, మనం కోట్లు సంపాదించుకోకూడదా, మన బంధువులు కూడా భయపడి మనం బ్రతకడం మానేయాలా, ఇటువంటి అవసరం ఏది కూడా లేదండి. మన యొక్క ఋషులు, మన యొక్క పూర్వీకులు ఇటువంటి నరఘోషను పటాపంచులు చేయడానికి ఎన్నో అద్భుతమైనటువంటి తాంత్రిక పరిహారాలు అయితే చెప్పారండి. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక చిన్న పరిహారం అనేది మీ యొక్క బంధువుల కళ్ళల్లో, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వారి కొంతమంది ఏడ్చేటువంటి కళ్ళల్లో నిప్పులు వస్తాయండి. వారి యొక్క ఏడుపు అనేది మన మీద పని చేయకుండా తిరిగి వారికి తరిగే విధంగా చేస్తాయి. అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సిన పరిహారం అయితే చాలా సులభం అండి, అతి శక్తివంతమైనది. దీనికి కావాల్సింది కేవలం కళ్ళుప్పు, అంటే రాక్ సాల్ట్ అనమాట, సముద్రపు ఉప్పు. ఇది ఏం చేయాలి అంటే, ఏ రోజు అయితే చాలా విశేషమైనటువంటి మంగళవారంతో కూడా, లేదంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ సాయంత్రం 6 దాటిన తర్వాత 2 చేతులతో 2 గుప్పిళ్ళు ఉప్పు అనేది తీసుకునండి. మీ ఇంటి మధ్యలో నిల్చోండి, లేదంటే మీరు ఎక్కడైతే ఎక్కువ సమయాన్ని గడుపుతారో అక్కడే ఈ 2 చేతులతో పిడికిల్ని బిగించి కళ్ళుప్పు మూసుకొని తీసుకొని ఇష్టమైనటువంటి దైవ నరసింహస్వామిని తప్పకుండా, లేదంటే దుర్గాదేవిని అయినా సరే తలుచుకోనండి. ఇక మా మీద, మా యొక్క కుటుంబం మీద, మా యొక్క వ్యాపారం మీద ఏ యొక్క నరుడి కన్ను అయితే పడిందో, ఆ యొక్క బంధువులు ఏడుపులు అయితే తగులుతున్నాయో, అలాగే వారి యొక్క ఏడుపులు అయితే తగిలిందో అది అంతా కూడా ఏ ఉప్పుతో పాటుగా కరిగిపోవాలి అనేసి తిరిగి వాటిని మీ తల చుట్టూ తిప్పుకొని చెప్పేసి ఒక సంకల్పం అయితే చెప్పుకోనండి. ఆ తర్వాత ఆ యొక్క ఉప్పును మీ యొక్క తల చుట్టూ తిప్పుకొని 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు యాంటీ క్లాక్ దిశలో, 3 సార్లు అసవ్య దిశలో తిప్పుకొని
ఆ యొక్క ఉప్పుని తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట ఉన్నటువంటి డ్రైనేజ్లో కానీ లేదంటే షింక్లో కానీ వేసేసి నీళ్ళైతే పోసేసేయండి. జాగ్రత్త అండి. ఆ యొక్క ఉప్పుని ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇంట్లో డస్ట్బిన్లో మాత్రం అయితే అస్సలు వేయకండి. అది నీటిలో కరిగిపోవాలి. అప్పుడే మీ యొక్క సమస్యలు కూడా కరిగిపోతాయి అన్నమాట. అది చేసినటువంటి మరుసటి రోజు నుండే మీ యొక్క శరీరంలో ఒక కొత్త శక్తిని అయితే మీరు తప్పకుండా గమనించే తీరుతారు. ఇక అలాగే ఈ రోజున మీ యొక్క బంధువులు నోళ్ళు అయితే మూసుకుపోయేటువంటి గొప్ప ప్రయోగం ఈ రోజున మంగళవారం చేసుకునేటువంటి ప్రయోగం అనేది కూడా చాలా విశేషంగా పనిచేస్తుందండి. మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏ రోజైనా చేసుకోవచ్చండి. ఇక ఈ రోజున మీకు ఆర్థిక పరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి మార్పులు అయితే కనిపిస్తున్నాయండి. ప్రయాణాల విషయంలో కూడా ఈ రోజున మీకు పడమర దిక్కు ప్రయాణం అత్యంత శుభకరంగా ఉంటుంది. అలాగే అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 1, 13, 7 కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి తెలుపు, పసుపు, లైట్ గ్రీన్. ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులని చెప్పాలంటే చక్కగా కలిసి వచ్చేటువంటి రంగులు అనమాట. అలాగే మీరు ఈ రోజున చేసుకునేటువంటి ప్రతి ఒక్క పని కూడా చాలా అంటే మీకు సానుకూలంగా ఉంటుందన్నమాట. అంటే మీరు ఏ పని అయితే చేసుకుంటూ ఉంటారో అది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ రోజున కొత్త వ్యక్తులు యొక్క పరిచయాలు కూడా ఏర్పడతాయండి. పాత మిత్రులను మీరు దూరం చేసుకునేటువంటి, అలాగే ఆఫీస్లో ఏ పని అయితే మీరు చక్కగా అయితే చేసుకుంటూ ఉంటారో పెండింగ్లో ఉన్నటువంటి వరకు అంతా కూడా కంప్లీట్ చేసుకుంటారు. అలాగే అనారోగ్య సమస్యల నుండి కూడా కొంత మీకు ఈ రోజున ఉపశమనం అనేది కూడా కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, అలాగే ఛాతీ, గుండె సంబంధమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడేటువంటి వారికి కూడా ఈరోజు వాటి వల్ల ఉపశమనం అనేది కలుగుతుంది. ఇక అలాగే ఈ రోజున మీరు చేసుకునేటువంటి పూజా పరిహారాలు వచ్చేసి నరసింహస్వామి వారికి పసుపు పూలతో ఉన్నటువంటి పూలతో స్వామివారిని అయితే అర్చించి నరసింహస్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని కానీ స్వామివారి యొక్క నామాన్ని కానీ జపించండి. ఇంట్లో టీవీలో కానీ ఫోన్లో కానీ స్వామివారి యొక్క నామాలను ప్లే చేసుకునే విధంగా పెట్టుకోండి. ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు అన్నీ కూడా బయటకు పోయే విధంగా ఈ రోజున స్వామివారిని అయితే మీరు మంచి సంకల్పంతో పూజించుకోనండి. మరి అంతేకాకుండా ఈ రోజున మీ దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి యొక్క ఆలయానికి కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి కానీ హనుమంతుల స్వామి వారిని అయితే దర్శించుకోనండి. అత్యంత శ్రేష్కరంగా దానాలు చేయడం కూడా ఈ రోజున మీకు ఎంతైతే వీలుంటాయో పేదవారికి ఎవరైతే ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారో దాని పరంగా మీరు ఏదైనా కానీ చక్కగా ఇవ్వచ్చండి. అలాగే ఈ రోజున అంటే మీకు ఈ రోజున ఇంకా చెప్పాలి అంటే కుటుంబ విషయాల్లో కూడా ఒడిదుడుకులు అనేవి ఈ రోజున లోనైనప్పటికీ కూడా అన్నీ కూడా సర్దుకుంటాయి. ఇక భయపడవలసినటువంటి అవసరం ఏదీ లేదు కండి. ఇక నరదిష్టి నరఘోష అంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని విషయాలకు కొన్ని ఒడిదుడుకులు లోనైనప్పటికీ కూడా అంతా కూడా అనవసరమైనటువంటి సమయాల్లో ఈ రోజున తప్పకుండా మీరు ధనము అనేది మీ యొక్క చేతికి అయితే వస్తుందన్నమాట. బంధువుల ఆత్మీయ వర్గము అనేది కూడా కొంత మీకు మీ అవసరానికి కూడా ధనము అనేది సర్దుబాటు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. మరి ఈ రోజున ఈ విధమైనటువంటి దినచర్యలు అయితే మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఏ విధమైన మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవత ఆరాధన శుభప్రదంగా ఉంటుంది, ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పూర్తి అంశాలని ఇప్పుడు ఈ వీడియోతో మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.